హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఢిల్లీ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ అనమాట. మనకి 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్లో జరగబోయేటువంటి టేబుల్ టెన్నిస్ గేమ్స్లో ఒక గుర్తులాగా మస్కట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ ఏది తయారు చేశారు అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి ఇంపార్టెంట్. మయూర్ మస్కట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఈ మయూర్ మస్కట్ లో కూడా అన్ని దేశాలని నథింగ్ బట్ ఇక్కడ మన ఏ దేశాలన్నా కామన్వెల్త్ కూటమి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని దేశాలని ప్రతిబింబించే విధంగా మస్కట్ మయూర్ అనేది తయారు చేయడం జరిగింది. దీని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ టోర్నమెంట్ ఏదైతే ఉందో కామన్వెల్త్ గేమ్స్ కు సంబంధించినటువంటి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా జరగబోతుంది. అది కూడా ఢిల్లీలో. అండ్ ఈ మ్యాచెస్ అన్ని కూడా త్యాగరాజ స్టేడియం ఢిల్లీలో జరుగుతాయి అన్నమాట. అండ్ దీనికోసం వాళ్ళు ఎంచుకున్నటువంటి మయూర్ మస్కట్ ఏదైతే ఉందో అది ఇండియన్ పీకాక్, నథింగ్ బట్ మన పక్షిగా చెప్పుకునేటువంటి నెమలి ఏదైతే ఉందో దాని గుర్తుగా దీన్ని పెట్టారనమాట. ఎవ్రీ ఇయర్ ప్రతి గేమ్స్ కి మస్కట్ అనేది మారుస్తూ ఉంటారు. ఈ ఇయర్ అయితే కామన్వెల్త్ గేమ్స్ కి మయూర్ మస్కట్, అది కూడా టేబుల్ టెన్నిస్ గేమ్ కి మయూర్ మస్కట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ దీనికోసం ఏంటంటే దాని ఈకలు ఏవైతే ఉంటాయో, మయూర్ అంటున్నాం, పీకాక్ అంటున్నాం కాబట్టి దాన్ని ఏవైతే ఈకల్ లాగా డిజైన్ చేశారో అది డ్రెస్ అనేది, ఆ డ్రెస్ మీద కామన్వెల్త్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అన్ని దేశాల యొక్క జెండాలతోటి దాన్ని ప్రతిబింబించే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే అన్ని దేశాలు కలిసి చేసినాయి. కామన్వెల్త్ దేశాల యొక్క యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్, అందరి మధ్య ఉన్నటువంటి స్నేహభావం అండ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్, ఆట పరంగా అందరూ కలిసి ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది కూడా ప్రతిబింబించే విధంగా ఈ మయూర్ మస్కట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. 2026 కామన్వెల్త్ క్రీడల కోసం మయూర్ మస్కట్ ని డిజైన్ చేశారు. అండ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇక్కడ ఎస్పెషల్లీ జరుగుతుంది ఢిల్లీలో కాబట్టి ఢిల్లీ గవర్నమెంట్ వారి సహాయం. అండ్ ఇది టేబుల్ టెన్నిస్ కాబట్టి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ రెండు కలిసి ఈ ఛాంపియన్షిప్ ని సక్సెస్ఫుల్ గా జరిగించడం కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో నియర్లీ 35 దేశాల కన్నా ఎక్కువ కామన్వెల్త్ దేశాలన్నీ కూడా ఒక వారం పాటు ఇందులో కాంపిటీషన్ లో పాల్గొనడానికి అన్ని దేశాల నుంచి ప్రతినిధులతోటి ఈ గేమ్స్ కోసం రానున్నాయి ఢిల్లీకి. సో తమిళనాడు రాష్ట్రం మళ్ళీ ఒకసారి న్యూస్లో వచ్చిందనమాట. ఏంటంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి హెల్త్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే నలం టిఎన్ ఆన్లైన్ హెల్త్ పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు. సో నలం టిఎన్ అని చెప్తున్నాం. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి నలం ఆన్లైన్ హెల్త్ పోర్టల్ అనేది ఎందుకోసం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్. బట్ హెల్త్ డిపార్ట్మెంట్ కోసం అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని దీనిలో ఉంచిపోతున్నారు, ఇది పారదర్శకంగా ఉండబోతుందా లేదా, ఇటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సో తమిళనాడుకి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ గారు నలన్ టిఎన్ అనేటువంటి ఆన్లైన్ హెల్త్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతో ఏంటంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనికోసం నియర్లీ 139.47 కోట్ల రూపాయలు అనేవి ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు అందించడం జరిగింది. అండ్ ఈ యొక్క ఫౌండేషన్ నథింగ్ బట్ ఇక్కడ తమిళనాడు హెల్త్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ పోర్టల్ ఇచ్చారు, అదే నలన్ టిఎల్. అండ్ ఇక్కడ తమిళనాడు హెల్త్ ఫౌండేషన్ .org అనేటువంటి పేరుతోటి ఇచ్చినటువంటి పోర్టల్ ద్వారా వాళ్ళు కావాల్సినటువంటి నిధుల్ని సమీకరించబోతున్నారు. ఎందుకోసం నిధులు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కోసం. సో హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి నిధుల్ని సేకరించడానికే ఇటువంటి పోర్టల్ని వాళ్ళు డిజైన్ చేశారు. ఎవరిస్తారు హెల్త్ డిపార్ట్మెంట్కి మనీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సిఎస్ఆర్ నిధుల కింద ఎంతో కొంత అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ కేటాయించాలన్నమాట. అంటే వాళ్ళ కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్ద పెద్ద కంపెనీస్ కొంత అమౌంట్ కేటాయిస్తూ ఉంటాయి. సో అలా వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్ పోర్టల్ ద్వారా గవర్నమెంట్కి ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు ఇవ్వచ్చు. సో ఇచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా పారదర్శకతతోటి జవాబుదారీతనంతో వాళ్ళు ప్రజల కోసం ఖర్చు పెట్టనున్నారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. సో తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి పని ద్వారా ఏంటంటే
గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డొనేషన్స్ వెళ్తాయి. అండ్ దాంతోపాటు ఇండివిజువల్ డోనర్స్ ఇవ్వచ్చు. అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే అవసరమో వాటన్నిటి కోసం కూడా ఈ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టబోతున్నారు. అండ్ ఈ పోర్టలే కాదు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా 139.47 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర సీఎం గారు కేటాయించడం జరిగింది. సో నలన్ పోర్టల్ ద్వారా నిధుల సేకరణే కాదు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది కూడా మనం ఈ యొక్క పోర్టల్ ద్వారా చూడొచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇక్కడ ఏదైతే చెప్తూ ఉన్నారో వచ్చేటువంటి నిధుల ద్వారా, అంటే కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మనకి రాబోయేటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఆ యొక్క డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్కి ఎంత వస్తున్నాయి, ఆ నిధులన్నింటినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోసమే వాడతారు. ఇక్కడ ఇచ్చిన నిధుల్లో శిల్పా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని ఇనాగరేషను అండ్ దానికోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానికోసము, అండ్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, రామనాథపురంలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా మార్చడానికి, ఇంతకుముందు ఉన్నటువంటి పాతకాలం నాటి ఫెసిలిటీస్ కాకుండా ఇంకా బెటర్గా హెల్త్ చెకప్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వాటన్నిటిని అప్గ్రేడ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు 78 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్స్, హెల్త్ సబ్ సెంటర్స్ అనేవి రాష్ట్రం అంతటా కూడా ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఈ యొక్క కేటాయించినటువంటి నిధుల ద్వారా. సో హెల్త్ డిపార్ట్మెంట్లో బెస్ట్గా రెనోవేషన్ కావచ్చు, నథింగ్ బట్ ఇక్కడ హెల్త్కి కావాల్సినటువంటి ఆర్గనైజేషన్కి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ నిధుల ద్వారా కల్పించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.